ఒక పులిని చూసా మామ. ఈరోజు నేను బిగ్ బాస్ సీజన్ 9 లో ఒక పులిని చూసా, దమ్ము శ్రీజాని చూసా, ఒక ఆడ పులిని చూసా. ఒక నక్కని, గుంట నక్కని బయటికి తీసుకొచ్చింది. దువ్వాడ మాదిరి బిహేవియర్ ని ఈ రోజు బయటికి తీసుకొచ్చింది దమ్ము శ్రీజ. ఓకేనా, తను రావటంతో దువ్వాడ మాదిరికి చంపలు చెల్లనేలాగా ఒక డైలాగ్ వేసింది. మీరు విన్నారో లేదో, నా పేరు దమ్ము శ్రీజ, అందరికీ తెలుసు. మీ పేరు దువ్వాడ మాదిరి, బయట అడిగాను, ఎవరికి తెలియదు అన్నప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చింది. ఫస్ట్ మాదిరి గారు వచ్చినప్పుడు శ్రీజ అడిగింది మీ పేరు ఏంటి అన్నప్పుడు టూ మచ్ గా సమాధానం చెప్పిన దువ్వాడ మాదిరికి ఈ రోజు దమ్ము శ్రీజ వచ్చి 3 మచ్ గా చంప చెల్లనేలాగా సమాధానం చెప్పింది. మీలో ఎంత మందికి దువ్వాడ మాదిరి గారికి కామనర్స్ అంటే లోకువ అని అనిపించిందా లేదా? ఈ రోజు నాకు అనిపించింది. శ్రీజ కత్తి ఇస్తున్నప్పుడు ఆ కత్తి తీసుకున్న విధానం నాకైతే అస్సలు నచ్చలేదు. ఏదో ఇట్లా తీసేసుకుంది, ఆ విధానం నచ్చలేదు. ఆ తర్వాత శ్రీజ ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు ఆమె చేసే హ్యాండ్ గెస్చర్స్ కూడా నాకు అస్సలు నచ్చలేదు. మీరు గమనించారో లేదో, హా అనింది ఒకసారి శ్రీజని. టూ మచ్ గా మాట్లాడింది. రీతు విషయంలో కూడా ఒక నేషనల్ టెలివిజన్ షోలో రీతు బిహేవియర్ మీద అలా మాట్లాడటం వరస్ట్ వరస్ట్ వరస్ట్. దువ్వాడ మాధురి గారు టూ వరస్ట్ అని నాకు అనిపించారు స్వామి. దమ్ము శ్రీజ ఒక గుంట నక్కని బయటకు తీసుకొచ్చింది నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలపండి.